అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది జీబీ అనేది మన హార్టికల్చర్ క్రాప్స్ నుంచే వస్తూ ఉంది సార్. మీరు అన్నట్టుగా లింగాల మండలానికి సంబంధించి 1772 కోట్లు జీబీఏ మన ఒక లింగాల మండలం నుంచి మాత్రమే జనరేట్ అవుతూ ఉంది సార్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి సింహాద్రిపురం మండలం సార్, 753 క్రోర్స్ అనేది స్టేట్కి మన కాన్స్టిట్యూషన్ అనేది జీబీఏ ద్వారా వస్తూ ఉంది సార్. దాని ద్వారానే మన కడప జిల్లాలో కానీ ముఖ్యంగా మన పులివెందుల కాన్స్టిట్యున్సీలో కానీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మేజర్గా ఈ హార్టికల్చర్ క్రాప్స్ వల్లనే ఎక్కువగా ఉంది సార్. దానికి తదనుగుణంగా ఈ 5 years కూడా టార్గెట్స్ అనేది హార్టికల్చర్ ద్వారా ఏ విధంగా ఇంకా జీబీని ఎన్హాన్స్ చేయాలనే కోసం కొన్ని డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దాని ప్రకారము ఏవైతే ఈ ఫుడ్ క్రాప్స్ ఉన్నాయో వాటిని ఏరియాని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఏరియా ఎక్స్పెన్షన్ దాని గురించి కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మన దగ్గర ఈ టమాటో ఇలాంటి క్రాప్స్ కూడా కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి సార్. రెండు కంపేర్ అంటే ఒక 4 years వరకు కూడా చిన్న ముక్కలు నాటుకున్నప్పుడు వెజిటబుల్స్ హార్టికల్చర్ కిందకే వస్తుంది. ఈ ఇన్కమ్ అనేది కొంచెం జనరేషన్ తక్కువగా ఉన్నది కాబట్టి హైబ్రిడ్ వెజిటబుల్స్ అనేది కల్టివేషన్ కూడా ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ అనే స్కీమ్స్ కూడా మనం డిపార్ట్మెంట్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది సార్. ఇంకోటి మేజర్గా ఈ హార్టికల్చర్లో ఏమవుతుందంటే సార్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ద్వారా ఎక్కువగా వచ్చే జనరేట్ అయ్యే ఇన్కమ్లో కొద్ది వరకు మనకి నష్టపోవడం జరుగుతూ ఉంది సార్. ఆ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మనం ప్రివెంట్ చేసే ఉద్దేశంతోనే ఈ మధ్యన కూడా మనం ఈ ప్యాక్ హౌసెస్ అనే దాన్ని, కలెక్షన్ సెంటర్స్ అనేవి కానీ, సోలార్ కోల్డ్ రూమ్స్, అలాగే ఈ కోల్డ్ రూమ్స్, కోల్డ్ స్టోరేజ్ అనేవి కూడా మనం చేస్తూ ఉన్నాం సార్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా ఈ బనానా, ఈ స్వీట్ ఆరెంజ్ క్రాప్స్కి ఈ కోల్డ్ స్టోరేజ్ అనేవి అంత సూటబుల్ కాదు సార్. ఎందుకంటే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకున్నప్పుడు ఈ స్వీట్ ఆరెంజ్ క్రాప్ అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది అంత వైబుల్ కాదనేది డిపార్ట్మెంట్ వర్క్ ఉద్దేశం సార్. కాబట్టి ఈ వెజిటబుల్స్ కానీ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొద్ది వరకు ఈ సోలార్ కోల్డ్ రూమ్స్ అనేవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి సార్. అలాగే తమ అన్నట్టు ఇందాక 250 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వద్ద ఒక ప్రాజెక్ట్ అనేది వస్తే డెఫినెట్గా ఈ ప్రైస్ గ్లట్ అయితే ఏదైతే ఉంటుందో ఈ బనానా ఆ టైంలో మనం రైతుల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసేసి దాని నుంచి బై ప్రొడక్ట్స్ మనం కింద ప్రిపేర్ చేసేసి, ఎందుకంటే సార్ ఫారిన్ కంట్రీస్లో ఈ బనానా పౌడర్కి చాలా డిమాండ్ ఉంది సార్. ఆ డిమాండ్ని మనం మీట్ చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మన జీవీ అయితే ఇంకా ఈ బై ప్రొడక్ట్స్ ద్వారా ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న 2 యూనిట్స్ కూడా తమ దృష్టి కూడా చాలాసార్లు మన వెంకటరామరెడ్డి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు సార్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఈ బనానా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ఒక యూనిట్ ఉంది సార్. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మేజర్గా ఈ హార్టికల్చర్కి సంబంధించి ఎక్స్పోర్ట్ కంపెనీస్ మన దగ్గర ఎన్ని రోజులు ఫెసిలిటీస్ లేవు కాబట్టి బయట అనంతపూర్లో ఎక్కువ చేసేవాళ్ళు సార్. ఆ బనానా ఎక్స్పోర్ట్ అనేది మన దగ్గర నుంచి కొంచెం చేసినట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది లోకల్గా స్టెబిలైజ్ అనేది ఒకటి అవుతుంది సార్. దానివల్ల ఈ బనానా ప్రైస్ అనేది కూడా కొంచెం ఎన్హాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే సార్ మేజర్గా దానికి మనం కూడా చేయాల్సింది ఏంటంటే సార్, కొంచెం మన దగ్గర నుంచి బనానా కల్టివేషన్ అనేది అనంతపూర్ దగ్గరికి వెళ్ళింది సార్. కానీ అనంతపూర్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి, మన దగ్గర నుంచి తక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి రీజన్ ఏంటంటే సార్, కొంచెం వాళ్ళు ఎర్లీ ప్లాంటేషన్ జరుగుతారు సార్. అంటే మ్యాక్సిమం వాళ్ళది ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లో మేజర్గా ఎక్కువ హార్వెస్టింగ్ వస్తుంది సార్. దానివల్ల ఏమైందంటే ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు ఈ హార్వెస్టింగ్ చేస్తారో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సార్. బట్ మన దగ్గర ఏమవుతుందంటే సార్, అంటే మనకున్న ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.